5 తలాంతులు తీసుకొనినవాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా, నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, ఇవియుగాక మరి 5 తలాంతులు సంపాదించితనని చెప్పాను. అతని యజమానుడు, బళ నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుదుమని అతనితో చెప్పాను. మత్తయి సువార్త 25వ అధ్యాయము 20-21 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు ఆగస్ట్ 13th వెనస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేశ్వర సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులందరికీ కృప సమృద్ధి కలుగును గాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక సత్యాన్ని మనం అందరూ కూడా గమనించాలి. పైన 15వ వచనం అంటాడు, ఎవని సామర్థ్యం చొప్పున వానికి ఆయన తలాంతులు అప్పగించాను. ఒకడికి 5, ఒకడికి 2, ఒకడికి 1. ఫ్రెండ్స్, నువ్వు సామర్థ్యాన్ని పెంచుకుంటే నీకు అధికంగా ఇస్తారు దేవుడు. నువ్వు సామర్థ్యాన్ని పెంచుకోలేదా, అలాగే ఉంటావు. అందుకని ప్రతి ఒక్కరిని దేవుడు ఒక తలాంతును పెడతారు. ఆ సామర్థ్యాన్ని పెంచుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ఈ వచనాల్లో 5 తీసుకున్నవాడు మరీ సంపాదించాడు, ఇంప్రూవ్మెంట్ చేశాడు. బళ నమ్మకమైన దాసుడా, ఈ కొంచెం నమ్మకం ఉన్నావు కాబట్టి నేను అనేకమైన వాటి మీద అప్పగిస్తా అన్నాడు. ఎస్, ఎవరైతే ఇచ్చిన దాన్ని సద్వినియోగపరుచుకుంటారో వారు మరింతగా ఆశీర్వాదం పొందుతారు. ఎస్, పేతురు ఇచ్చిన దాని అతను యూటిలైజ్ చేసుకున్నాడు. ఇస్కరియోతు యూదా దుర్వినియోగపరుచుకున్నాడు. ఎస్, అనేక మంది కొమ్మెక్కి నరుక్కుంటారు, మరికొంతమంది అండ దొరికితే కొండ పాకుతారు. దేవుడు ప్రతి ఒక్కరిలో కూడా ఒక తలాంతును పెడతాడు. ఫ్రెండ్స్, దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటున్నావా? దేవుడిచ్చినట్టు నమ్మకంగా ఉంటున్నావా? నువ్వు నమ్మకంగా ఉంటే, ఆత్మీయంగా నువ్వు ఫ్రూట్ఫుల్గా ఉంటే, స్పిరిచువల్ స్ట్రెంథన్ అయితే, నువ్వు అనేకులకి దీవెనకరంగా, దేవుని మహిమకరంగా ఎప్పుడైతే నువ్వు అడుగులు వేస్తావో దేవుడు ఇంకా ఇస్తాడు, ఇంకా ఇస్తారు. యూటిలైజ్ చేసినప్పుడు ఇంకా ఇస్తారు. పాత్రను పెద్దగా పెంచుకున్న వానికి పెద్దవి ఇస్తాడు. ఎవరైతే వారి మనసు సంకుచితంగా, నేనేదేముంది, నామకం, నేనేం చేయగలను, నా వల్ల ఏం కాదు, నేను దరిద్రుడిని, దేవుడు నాకేం చేశాడు అని ఇలాంటి టైప్లో ఉంటే, ఒక మేనా తీసుకెళ్ళిన వాడు ఎలా భూమిలో పెడితే వాడిని తోసేసాడో అలా వాడి దగ్గర తీసేసి ఇంకొకరికి చేశాడు. అలా ఇచ్చేస్తారు. ఫ్రెండ్స్, దగ్గర తీసేసి మత్తయికి ఇచ్చాడు దేవుడు. సౌలు దగ్గర తీసి దావీదుకి ఇచ్చాడు దేవుడు. వస్తీ దగ్గర తీసేసి రాణి పదవి ఎస్తేరుకి ఇచ్చాడు. కనుక సద్వినియోగపరచుకోవడం నేర్చుకుందాం. ఎస్, ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుడిచ్చిన దాన్ని సద్వినియోగపరచుకుని నమ్మకంగా అడుగులు వేయండి. ఇచ్చిన పరిచయంలో నమ్మకంగా ఉండవు. మనుషులు ఎవరు బలహీన, వాళ్ళ వైపు చూడకు, ప్రభు వైపు చూడు. అన్నింటిలో దేవుడు నీకు ప్రతిఫలాలు ఇస్తాడు. అనేకమైన వాటి మీద నువ్వు ఏలు అని చెప్తున్నాడు. అనేక అధికారాలు ఇస్తున్నాడు. ఎస్, ఇచ్చిన తలాంతిని సద్వినియోగపరచుకోకపోతే దేవుడు ఉన్నదాన్ని తీసేస్తాడు. ఇచ్చిన దాన్ని సద్వినియోగపరచుకున్నావా, వాడుతున్నావా, దేవుడు ఇంకా 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 ఇస్తాడు. నీకు ఇంకా ఇంకా వాళ్ళని ఆశిస్తున్నా, ప్రార్థిస్తున్నా. నీవు కూడా ఆ మేరకు నీ మనసుని బ్రాడ్ మైండ్ చేసుకో. దేవునిలో ఎదుగు. దేవుని రాజ్య పరిచర్య కోసమే అడుగులు అనేకులు సాక్ష్యం ఇవ్వు. పరిచారకుడువా, మరింతగా నమ్మకంగా పరిచయం చేయి. దైవికమైన ప్రేమ, దైవజనమైన ప్రేమను పెంచుకో. ఎంతసేపు తుంచేసుకుంటూ ఉంటావు, ఆ మనసు తీసేసుకో. ప్రార్థన ఆశ్చర్యకడ నీ కొందన. అయ్యా, కొంచెము నమ్ముకున్న వాడిని అనేకమైన వాటి మీద నియమించావయ్యా. యజమాని సంతోషం పాల్గొని పొందమని బడా నమ్మకం రాసుడు అన్నావు. ఆ మేరకు మేము అందరం కూడా ఎదగాలి. నాయనా, మా సామర్థ్యాన్ని పెంచుకోవాలి. ఇచ్చిన వాటిలో నమ్మకంగా ఉండి ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాలా, ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వాలి. కృప చూపించండి. ఇటు స్పిరిచువల్గా, ఇటు ఫైనాన్షియల్గా, ఇటు ఫ్యామిలీ పరంగా అన్నింటిలో బెస్ట్ చేయండి. ఎవరి వ్యాధిస్తులు వారు స్వస్థపరచండి. ఆ చోటును స్వస్థపరచయ్యా, ఆ సీని స్వస్థపరచయ్యా. మరణకరమైన విపత్తు నుంచి వాళ్ళని విడిపించయ్యా. కృప చూపించి కార్యాలు చేయండి. ఎవరినైనా నాయన జాబ్ లేదు, వాడు జాబ్స్ ఇవ్వండి. ఎవరు హైక్స్ కోరిన హైక్స్ ఇవ్వండి. ఎవరు ప్రమోషన్స్ ఇవ్వండి. ఎవరు ఇంటర్న్షిప్ కోరుకున్నారు వాటి విషయంలో కృప చూపించండి. దివ్య పట్ల కూడా మెరాకిల్ చేయండి. ఇంకెవరు నాయన ఆయా అవసరాలు తీర్చి బిజినెస్లు దీవించండి. చిన్నల్ని, యవనస్తుల్ని, పెద్దల్ని, ప్రతి ఒక్కరిని, విద్యార్థులను దీవించండి. ఇంకా సీట్స్ కోసం ట్రై చేస్తుంటే సీట్స్ ఇవ్వండి. కాలేజీ అందరు రాకపోతే క్షేమాన్ని ఇవ్వండి. అన్నింటిలో యాక్సిడెంట్స్ అవాయిడ్ చేసి దీవెన దయచేసి మంచి షార్ప్గా ఉండి ఇచ్చిన దాన్ని సద్వినియోగపరచుకోవాలి. చిన్నల్ని, పెద్దలను, వృద్ధులను అందరిని దర్శించి పరిచయం దీవించి పరిచయం ఇంకా ఎస్టాబ్లిష్ చేయండి. 64,000 మంది ఇస్తున్న కృప చూపించండి. ఆ సర్కస్లో గిఫ్ట్గా ఇవ్వండి. నాయన సిద్ధపూర్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ వారాటి డోర్స్ ఓపెన్ చేయండి. ప్రామిస్లో ఉన్న ప్రాబ్లమ్ మీరు సాల్వ్ చేయండి. ప్రతి ఒక్కరు అవసరం తెచ్చండి. విదేశాలు మా ప్రియులు ఉన్నారు. షైనీ జకరియా, నాయన వాడిని కూడా జాన్సన్ గారి ఫ్యామిలీ, ఇంకా అనేక హరీష్ వీళ్ళందరూ చాలామంది నా ప్రభు బిడ్డలు అందరూ బ్లెస్ చేసి నీ కృప పాతులుగా చేయండి. ఇతర రాష్ట్రాలు మా బిడ్డలు వాళ్ళందరూ కూడా బ్లెస్ చేయండి. గర్భాలు ఇవ్వండి, గర్భిణీలు క్షేమాన్ని ఇవ్వండి, సుఖప్రసవాలు ఇవ్వండి. అందరి విషయాలు దీవెన దయచేయండి. ఆయన ఈరోజు బర్త్డే వెడ్డింగ్ బిడ్డలు దీవించి దీర్ఘాయుష్ కృపా క్షేమ దయచేయండి. జయమని ఇవ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. యానివర్సరీ సిద్ధపడదాం.